సింగరేణిలో బొగ్గు బ్లాక్ కుంభకోణాన్ని బీఆర్ఎస్ బయటపెట్టడంతో రేవంత్ మరో కుట్రకు పదును పెట్టాడు. తలాతోకా లేని ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సిట్ నోటీసులు పంపించాడు రేవంత్. మొన్ననే హరీష్ రావును 7.5 గంటల పాటు విచారించిన సిట్ ఏం సాధించిందో దేవుడికే తెలియాలి. బొగ్గు కుంభకోణంపై కేటీఆర్ కూడా నిప్పులు కురిపించడంతో మళ్లీ రేవంత్ సర్కారు డ్రామా షూరూ చేసినట్లయింది. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిన్ తెలంగాణ భవన్ నుంచి అందిస్తారు. లివిన్, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? కేటీఆర్ని విచారణకు పిలుస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల స్పందన ఎలా ఉంది? మరికాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ చేరుకోనున్నారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా తెలంగాణ భవన్ చేరుకున్నారు. అయితే ప్రధానంగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విచారణలు, కమిషన్లు అంతకు మించి చేసేది ఏం లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ పదే ఆరోపిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ ప్రధానంగా ఈ విచారణలకు సంబంధించి మొన్న బొగ్గు కుంభకోణం తలెత్తింది. బొగ్గు కుంభకోణానికి సంబంధించి కీలకమైన ఆధారాలన్నీ ఉన్నాయి. వెంటనే సిబిఐ విచారణ కానీ సిట్టింగ్ జడ్జి విచారణ కానీ జరిపించాలని చెప్పేసి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు అటు హరీష్ రావు ఇటు కేటీఆర్ ఇద్దరు ఆరోపించారు. స్వయంగా ముఖ్యమంత్రి బావమరిదే ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, అతనికి దాదాపు 1400 కోట్ల కుంభకోణానికి సంబంధించిన అంశం ఉంది, ఇది విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కేటీఆర్ అటు హరీష్ రావు ఇద్దరు విత్ ఎవిడెన్స్తో బయటపెట్టడంతో ఒక్కసారి ప్రభుత్వంలో కలజడి ఏర్పడింది. ప్రభుత్వం అంతా కూడా ఒక్కసారిగా ఆగమేఘాల మీద 9 బ్లాక్కు సంబంధించి మంత్రుల మధ్య ఏదైతే మంత్రుల మధ్య కొంత జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు మంత్రులు అటు సిట్టు విచారణ అంటూ కూడా ఒక హడావిడి చేశారు. మొదట హరీష్ రావుకు మీడియా సమావేశం ఏర్పాటు చేయడంతో హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి విచారణ పేరు మీద సమయం అంతా వృధా చేసింది ఏం లేదని చెప్పవచ్చు. మళ్ళీ తర్వాత మొన్న కేటీఆర్ కూడా ఇదే విషయాన్ని మరీ మీడియా సమావేశంలో చెబుతూ ఖచ్చితంగా దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేయడంతో మళ్ళీ కేటీఆర్కు విచారణ పేరు మీద నిన్న సిట్టు నోటీసులు ఇచ్చి ఇవాళే రావాలని చెప్పారు. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రాకేష్ అన్న ఎట్లా చూడొచ్చు ఇదంతా వ్యవహారము? గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కీములు అమలు చేయడం పక్కన పెట్టి స్కాములు చేసిందని చెప్పుకోవచ్చా? 100% రేవంత్ రెడ్డి గారి హయాంలో స్కీముల కంటే స్కాములే ఎక్కువ ప్రాచుర్యం పొందుతున్నాయి. అందుకనే ఆ స్కాముల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈరోజు కేటీఆర్ గారి అరెస్ట్ అనేటువంటి కొత్త స్కీమును తీసుకొచ్చిండు ఆయన. మేతకు మరిగిన దున్నపోతే ఎట్లయితే దున్నుడు మర్చిపోతుందో ఈ స్కాములకు అలవాటు పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పరిపాలన మర్చిపోయారు. ఈరోజు గ్రామాల్లో రైతు బంధు రాలేదని, యూరియా రావట్లేదని, కరెంటు కోతలు వస్తున్నాయని, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు ఇవేవి పథకాలు అందట్లేదని ఒకవైపు ప్రజలు ఆందోళన చెందుతా ఉంటే ఇంకోవైపు మాత్రము వీళ్ళు ఏ శాఖలో ఎట్లా దోపిడీ చేయాలనే దాని మీద పక్కా ప్రణాళిక చేసి దోచుకోవడం దాచుకోవడం అనే దాని మీద దృష్టి పెడతా ఉన్నారు. దాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు బట్టబయలు చేయడంతో ఈరోజు మొసమర్రకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సిట్టు పేరు మీద ఒకసారి హరీష్ రావు గారిని పిలవడం, ఇంకోసారి కేటీఆర్ గారిని పిలవడం ఇది తంతుగా మారిపోయింది. ఇది ఒక తెలుగు సీరియల్ను తలపిస్తున్నది. అంతరంగాలు, మొగలు రేకులు, ఇల్లు ఇల్లాలు అనేటువంటి సీరియల్ ఎట్లయితే ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు నడుస్తుంది వాటికి అంతం ఉండదో ఆ రకంగా 2 ఏళ్ల నుంచి కేసులని, కమిషన్లని, విచారణలని, సిట్ అని ఈ రకంగా ఈ ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు నడిపిస్తా ఉన్నారు. ఇది మాకు ఒక నెట్ ప్రాక్టీస్ లాగా అయిపోయింది. రేపు గేమ్ ఎట్లా ఆడాలో మాకు తెలుసు. ఒక్కసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఈ అరాచకాలకు కారణమవుతున్నారో చుక్కలు చూస్తారు. గుర్తుపెట్టుకోండి, మీరు మాకు సీరియల్ చూపెడుతున్నారు, మేము మాత్రం బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 70mm లో కాంగ్రెస్ పార్టీ నాయకులకు సినిమా చూపెడతాం. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీ నాయకులకు మనవి చేస్తున్నాము. ప్రభుత్వానికి డైరెక్షన్ ఇచ్చేది ఏం లేదు, కానీ స్కామ్ల నుండి డైవర్షన్ ఎట్లా చేయాలో మాత్రం వీళ్ళకి బాగా తెలుసు. ప్రభుత్వానికి డైరెక్షన్ ఉందా అండి? అసలు ప్రభుత్వం ఉన్నదా ఈ రాష్ట్రంలో? గురుకులాల్లో పిల్లలు చనిపోతా ఉన్నారు. ఈరోజు ఉద్యోగులు రాక దిల్సుఖ్ నగర్ హాస్టల్లో, అశోక్ నగర్ హాస్టల్లో మగ్గిపోతా ఉన్నారు. వాటి కానీ మంత్రులు, ముఖ్యమంత్రి, మంత్రులు ఈరోజు బహిరంగంగా వాటాల కోసం, మూటల కోసం రోడ్డెక్కి కొట్టుకుంటున్నారు. ప్రభుత్వానికి ఏమైనా ప్రతిష్ట ఉందా? అసలు
కంప్లీట్ గా మసకబారిపోయింది ప్రతిష్ట. ఇటువంటి ఈ సమయంలో ఈరోజు ప్రజలను మభ్యపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కొత్త గేమ్ ఆడుతా ఉన్నారు. కొత్తగా ఈ సిట్టు పేరు మీద ఈరోజు విచారణ చేస్తా ఉన్నారు. ఈ సిట్టులకు భయపడుతుందా అండి? ఈ కేసులకు, లాఠీలకు, తూటాలకు, ఈ జైళ్లకు భయపడేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీయా? ఇది ఉద్యమకారుల పార్టీ, ఉద్యమించినటువంటి పార్టీ, ఉద్యమంలో ఉన్నటువంటి పార్టీ, కొట్లాడి తెలంగాణని సాధించినటువంటి పార్టీ. ఈ కేసులను ఎవడు లెక్క చేసేటోడు లేడు. అరే జైలు గోడ మీద నా రాజు తరతరాల బూజు అని రాసినటువంటి దాశరథి పుట్టినటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ. ఈ గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి బిడ్డ డిఎన్ఏలో తెగింపు ఉంటది, తిరుగుబాటు ఉంటది, త్యాగం ఉంటది. తప్పకుండా తిరగబడతాము. రేవంత్ రెడ్డి రివెంజ్ రెడ్డి అయిపోయింది. ఈరోజు రివెంజ్ నీ క్యారెక్టర్ అయితే రివోల్ట్ మా క్యారెక్టర్. తప్పకుండా తిరగబడితే తెలంగాణ తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అయితే ప్రధానంగా సిట్టు విచారణ పేరు మీద ఒక పక్క ఇటు ముఖ్య నేతలందరినీ కూడా బీఆర్ఎస్ ముఖ్య నేతలు వేధిస్తుంటే, మరో పక్క ఇవాళ విద్యార్థి నాయకులను ఓయూలో అక్రమ అరెస్టులు కావచ్చు, ఇటు ఇవాళ ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థను చూడవచ్చు. ఎందుకు ఈ విధంగా అంటే ల్యాండ్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలిపోయింది. రోజుకొక మర్డర్ పట్టపగలే జరుగుతుంటే పోలీసులు అక్కడ దృష్టి పెట్టాల్సిన పోలీసులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పైన దృష్టి పెట్టడం ఎట్లా చూడవచ్చు? అదే అంటున్నా కదా, వాళ్ళు పరిపాలన మర్చిపోయిన్లు. వాళ్ళు ఎంతసేపు ఏదో ఒక స్టంట్ చేసి ప్రజల దృష్టిని ఆకర్షించాలనేటువంటి ఒక ప్రయత్నం చేయడం తప్ప అసలు పరిపాలన లేదండి. ఎవరు పరిపాలన ఉన్నట్టు ఈ రాష్ట్రంలో ఫీల్ అవుతలేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు పథకాల పండుగ జరిగేది. రేవంత్ రెడ్డి గారి హయాంలో అవినీతి పండుగ జరుగుతూ ఉంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు వార్తలలో పథకాల గురించి వార్తలు వచ్చేటి, ఈరోజు అవినీతి గురించి వార్తలు వస్తూ ఉన్నాయి. కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకులను, ప్రతిపక్ష పార్టీలను స్కీములతో ఉక్కిరి బిక్కిరి చేసేటోడు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు స్కాములతోని, ఆ కార్తీక దీపం అనేటువంటి సీరియల్లో ఏదైతే స్టంట్లలాగా ట్విస్టులలాగా ఈరోజు స్కామ్లతోని విపరీతమైనటువంటి ట్విస్టులు చూపెడతా ఉన్నాడు. ట్విస్టులు చూపెట్టి దాన్ని మనం బట్టబయలు చేసేసరికి ఈరోజు పోలీసులను పెట్టి మనల్ని ఏదో నిర్బంధించేటువంటి ప్రయత్నం చేయడం, లేదా స్టంట్లు చేసి ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీంతో ఏం కాదు. ఈరోజు మీరు సిట్టుతోని హరీష్ రావు గారిని పిలిచింది, సాధించింది ఏంది? ఈరోజు కేటీఆర్ గారిని పిలిచింది. చూడండి ఒక్కసారి ఈ పోలీసులను చూడండి. అసలు ఏంది? ఎందుకు ఇన్ని బెటాలియన్ల పోలీసులు ఇక్కడ? మీరు సాధించింది ఏంది? తెలంగాణ భవన్ దగ్గర, కేటీఆర్ గారి ఇంటి దగ్గర, హరీష్ రావు గారి ఇంటి దగ్గర సెక్యూరిటీని పెంచడం తప్ప మీరు సాధించింది ఏమైనా ఉన్నదా? కొండని తవ్వి ఎలుకను కాదు, సుంది ఎలుకను కూడా పట్టలే వాళ్ళు ఇప్పటివరకు. 2 ఏళ్లలో ఇన్ని కేసులు పెట్టి, ఇన్ని విచారణ సంస్థలను పెట్టి, కమిషన్లను పెట్టి మీరు సాధించింది ఏంది? కేవలము డైవర్షన్లు, కొల్యూషన్లు. డైవర్షన్ చేయడము, విచారణ సంస్థతో కుమ్మక్కయి కొల్యూషన్ పాల్పడడం తప్ప మీరు సాధించింది ఏందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. హైదరాబాద్ లో మీరు అన్నట్టుగా ఈరోజు కత్తులతో పొడుచుకుంటున్నారు, గన్నులతో కాల్చుకుంటున్నారు. స్వయంగా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి మనిషి పోయి వ్యాపారస్తులను గన్ను పెట్టి బెదిరిస్తున్నాడు. శాంతి భద్రత ఉన్నాయా? క్రైమ్ రేట్ ఏ రకంగా పెరిగిపోతున్నది? వాటి మీద దృష్టి లేదు. కానీ తెల్లారులేస్తే ఎట్లా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను నిర్బంధించాలి, ఎట్లా ఆంక్షలు పెట్టాలి, ఎట్లా తెలంగాణ భవన్ ముందు బెటాలియన్ కొద్ది పోలీసులను దింపాలి. ఏం బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రజాస్వామ్యయుతంగా నడిచేటువంటి ఒక పార్టీ, తెలంగాణ కోసం ఉద్యమించినటువంటి పార్టీ, ఢిల్లీ మెడలు వంచి తెలంగాణను సాధించినటువంటి పార్టీ, 10 ఏళ్లు అధికారంలో ఉన్నటువంటి పార్టీ. ఎందుకు పెడుతున్నారు మీరు? ఏం మేము నక్సలైట్లమా? మేము తీవ్రవాదులమా? మేము తప్పు చేస్తున్నామా? దేనికోసం మీరు పోలీసులను పెడతారు ఇక్కడ? ఏం చేసినామని పోలీసులను పెడతారు? ఎందుకు ఇంత అభద్రతా భావము? ఎందుకు ఈరోజు కేటీఆర్ గారన్నా, హరీష్ రావు గారన్నా, రేవంత్ రెడ్డి గారు లాగులు నడుస్తున్నాయి ఒకసారి చెప్పాలి. ఆయనకు మొసమర్రకుండా అవుతున్నది కాబట్టి ఎట్లానే చేసి కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని అరెస్ట్ చేయాలి అనే కుట్ర చేస్తున్నారు. అరెస్ట్ చేయండి. మరి ఎందుకు చేస్తలేరు మీరు? ఎందుకంటే వాళ్ళు ఏం స్కామ్ లేదు కాబట్టి. కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలన్నది, కానీ అరెస్ట్ పేరు చెప్పగానే లాగులు నడుస్తాను రేవంత్ రెడ్డి గారి. ఎందుకంటే ఆ కేసులు నిలబడేవి కాబట్టి, ప్రజలకు వాస్తవం అర్థమవుతుంది కాబట్టి భయంతో ఈ రకంగా చచ్చిపోతున్నాడు రేవంత్ రెడ్డి గారు. తప్పకుండా ఈ రాబోయేటువంటి ఈ 2 ఏళ్లు కానీ 3 ఏళ్లు కానీ తప్పకుండా దినదిన గండం ఉంటది. దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్ అన్నట్టు పాపం 5 ఏళ్లు ఆయనకు దినదిన గండమే అయిపోతున్నది. 2 ఏళ్లు అయిపోయింది, 3 ఏళ్లు ఉన్నా కూడా ఇప్పటికే మూడింది ఆయనకు. ఈ ఈ రకమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నాడు. తన కోపమే తనకు శత్రువు అన్నట్టు రేవంత్ రెడ్డి గారి కోపమే తనకు శత్రువుగా మారబోతున్నది. పరిపాలన మర్చిపోయి ఈరోజు మమ్మల్ని ఏ రకంగా అనదొక్కాలని ప్రయత్నం చేస్తున్నాడు. అణచివేత తీవ్రమైనప్పుడు
తిరుగుబాటు తప్పదనేటువంటి వాస్తవాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నావు. నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావు? ఈరోజు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి పార్టీతోని ఈ దేశంలో ఉన్న 36 పార్టీలను ఏకం చేసి ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ తెలుగుదేశాన్ని మెడలు వంచినటువంటి పార్టీతో మీరు పెట్టుకుంటున్నారు. కేటీఆర్ గారితో పెట్టుకుంటున్నారు. కేటీఆర్ గారితో పెట్టుకోవడం అంటే అగ్గితోని తలగొక్కోవడమే, అగ్గితోని చెలగాటమాడమే. ఈ అగ్గే రేపు కాంగ్రెస్ కోటను కాలుస్తుంది అనేటువంటి వాస్తవాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుపెట్టుకుంటే కనీసం వాళ్ళ పార్టీ మిగులుతుంది. గర్కపోస కూడా మొలకుండా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కోటలో గరికపోస కూడా మొలకుండా చేసేటువంటి బాధ్యత ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తారు. ఇవాళ ఏదేమైనప్పటికీ పూర్తిగా ఇవాళ ఆ పోలీసుల ఆధీనంలో ఉంది. అయితే ప్రధానంగా చెప్పనన్నా, నువ్వు గద్వాలకు సంబంధించిన అంశాన్ని తీసుకుందాం. ఇవాళ సంపత్కి సంబంధించి డైరెక్ట్గా 8 కోట్లు ఇవ్వాలని అక్రమంగా బెదిరిస్తే దాని మీద సిట్ అయ్యలేదు. ఇవాళ అనేక మంది ఎమ్మెల్యేలు బెదిరిస్తుంటే వారిపైన సిట్ అయ్యలేదు. కానీ ఇవాళ కేవలం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలపైన సిట్ వేసి వల్ల ఈ విధంగా ఇబ్బందులు పెట్టవచ్చు. ఈరోజు చూస్తున్నాం రాష్ట్రంలో మరి అనేకమైన దోపిడీ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం, మరి నాయకులు, మరి కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ కార్యకర్తలు. ఇవాళ మా అలంపూర్లో ఒక కాంగ్రెస్ కార్యకర్త, ఒక మాజీ ఎమ్మెల్యే ఇవాళ ఒక కాంట్రాక్టర్ను NH-44కు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ను బ్లాక్ మెయిల్ చేసి ఆయనను మరణ ఆయుధాలతో కొట్టి మరి 8 కోట్లు మరి డిమాండ్ చేస్తూ పట్టపగలు దొరికితే కూడా ఇవాళ రేవంత్ రెడ్డి కనపడతలేదా? దీనిపైన సిట్టు ఎందుకు వేయడం లేదు? ఇవాళ మా నాయకుడు కేటీఆర్ గారి పైన లేనిపోయింది అదొక లొటపీస్ కర్ర. కేవలము గురుకులాలను తెస్తే వాటిని ఇవాళ మూలకు పడేసినావు, వాటిలో పురుగులు అన్నాము. ఇవాళ ఆత్మహత్యలు ఇవాళ చూస్తా ఉన్నాము. ఎంత దుర్విధంగా అవుతుందంటే ఇవాళ ఏది లేదు విద్యార్థులకి. ఈ రకంగా రాష్ట్రాన్ని అల్లా కల్లోలం చేస్తున్నాడు తప్ప ఏ గ్యారంటీ ఇంప్లిమెంట్ చేయలేదు. ఆయన ఇవాళ దావోసుకు పోయినాడు, అక్కడ నుంచి ఆరువాడు పోతాడు. అంటే 10 రోజులు రాష్ట్రంలో లేడు. ఏదో ఒకటి డ్రామా లాపడా, ఏదో ఒకటి చేయాలా, కాలయాపన చేయాలా. ఇవాళ నేను అభివృద్ధి చేయను, ఓన్లీ కాలయాపన చేస్తూ మూటలు మోస్తూ ఇవాళ భూములు గుంజుకుంటున్నాడు. ఇవాళ యూనివర్సిటీ భూములు గుంజుకుంటున్నాడు. ఇవాళ లగాచర్ల పైన రైతుల పైన నిర్బంధాలు, ఇంత దుర్మార్గమైన పాలన నడుస్తా ఉంది. ఇవాళ నీళ్ల దోపిడీ జరుగుతా ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడుకి ఒత్తాసు పలుకుతున్నాడు, చంద్రబాబు నాయుడుకి కోవట్టుగా ఉంటున్నాడు. మరి రేవంత్ రెడ్డి అడుగుతున్నాం, ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఇవాళ నువ్వు బీజేపీ కో ఏజెంటువా లేకుంటే చంద్రబాబు ఏజెంటువా? ఇవాళ 2 పార్టీలు కలిసి 2 కళ్ళ సిద్ధాంతాన్ని ఇంప్లిమెంట్ చేస్తావా? ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంటే అగ్గే. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు 14 ఏళ్లు సావంచు దాకా పోయి తెచ్చి సాధించినటువంటి నాయకుడు. ఇవాళ మా కేటీఆర్ గారు గాని, మా హరీష్ రావు గారు గాని ఈ రాష్ట్రానికి వెన్నెముకలు. ఈ రాష్ట్రాన్ని రక్షించేది బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష. మరి అటువంటి నాయకుల పైన ఇవాళ అక్కాసు వెలగక్తూ, ఇవాళ నిందలు వేస్తూ, ఇవాళ ఏం లేని కేసులో విచారణ పేరుతో సిగ్గుందా నీకు? ఇవాళ విచారణ ఎందుకు? ఇవాళ అభివృద్ధి చేయి. ఇవాళ రైతులకు రైతు భరోసా ఎందుకు ఎగ్గొట్టినావు? ఇవాళ రైతు బీమా ఇవ్వు. ఇవాళ విద్యార్థులు అలకూలం అవుతున్నారు. మరి ఇందులో భాగంగానే మరి అంత కాలయాపన తప్ప ఏం లేదు. చూస్తా ఉన్నాం. ఇవాళ మా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుల్ని, మా రాష్ట్ర నాయకుల్ని, మా జిల్లాలో ఉన్న జిల్లా కోఆర్డినేటర్లు అందరినీ కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు. దేనికి అరెస్ట్ చేస్తున్నారు? ఏం మళ్ళీ ఏమైనా ఉగ్రవాదులా? ఇవాళ చూస్తున్న మా తెలంగాణ భవన్ చుట్టూ మొత్తం 100 మంది బెటాలియన్ పోలీసులను చూపిస్తున్నారు. ఇది దుర్మార్గమైన పాలన. అంటే కాంగ్రెస్ అంటే నిర్బంధాల పాలన తప్ప ప్రజాపాలన కాదు. ఇది ఇందిరమ్మ పాలన కాదు, రాక్షస. మరి కరడు కట్టిన దొంగ మరి ఏమి కొద్దిసేపట్లో కేటీఆర్ తెలంగాణ భవన్ చేరుకున్నారు. అయితే పూర్తిగా ఇవాళ ఇక్కడ అంతా కూడా ఒక పోలీసు వలయంలో ఉంది. పోలీసులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. పూర్తిగా ఇవాళ అంటే సిట్టు విచారణకు వీరే పిలిచి వీరే ఇక్కడ అడవిడి చేస్తున్న అడవిడి అయితే మనకు పెద్ద ఎత్తున కనిపిస్తుంది. కేవలం ఒక అటెన్షన్ డైవర్షన్ స్కీమ్ లో భాగంగా ముఖ్యమంత్రి అటు మంత్రుల మధ్య కుమ్ములాటలు ఇవాళ పోలీసులను అడ్డం పెట్టుకుని పాలన కొనసాగిస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది. ఇవాళ విచారణకు పిలిచారు, విచారణకు వస్తానని కేటీఆర్ చెప్పాడు. అయినా కానీ వాళ్ళ పెద్ద ఎత్తున పోలీసులను మోహరించడం ఏంటి? వివిధ ఇటు ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, ఇతర ముఖ్య నాయకులంతా ఇండ్ల చుట్టూ పోలీసులను పెట్టడం ఏంటంటూ కూడా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అర్ధరాత్రి నుంచే ఉస్మాన్ యూనివర్సిటీలో పెద్ద ఎత్తున పోలీసులను పెట్టి విద్యార్థులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం ఇది ప్రజాస్వామ్యానికి కూని అంటూ కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. పూర్తిగా ఇవాళ పోలీసులంతా కూడా ల్యాండ్ ఆర్డర్ పక్కన పెట్టి ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టడంలోనే పనిగా పెట్టుకున్నారు. మిట్ట మధ్యాహ్నము పోలీస్ స్టేషన్ల పక్కనే మర్డర్ జరిగితే చూడలేని పోలీసులు ఇవాళ ఈ బీఆర్ఎస్ పార్టీని అనగదొక్కాలని చూస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ఆరోపణ చేస్తుంది. ప్రధానంగా ఇవాళ హైదరాబాద్ నగరంలో గత 2 సంవత్సరాల్లో ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అంతకంతకు పెరిగింది. కానీ దాన్ని పట్టించుకున్న పాపాన పోతలేదు. ప్రతిపక్షాలను అనగదొక్కేందుకే కుట్రలు చేస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తున్నారు. అయితే పూర్తిగా మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి నేరుగా జుబ్లీహిల్స్
పోలీస్ స్టేషన్కు సిట్టు విచారణకు హాజరవుతారు. సిట్టు విచారణకు ఖచ్చితంగా ఏదైతే గతంలో మొన్న హరీష్ రావు ఏ విధంగా అయితే హాజరయ్యారో దానికి అనుగుణంగానే ఈ విచారణ కూడా హాజరవుతాయి. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ న్యాయాన్ని ధర్మాన్ని నమ్ముకుంది, వాటికి అనుగుణంగానే ఉంటుంది. కానీ వాళ్ళ వీరు అడ్డదారులు తొక్కితే చూస్తూ ఊరుకోం, ఖచ్చితంగా మాకు న్యాయం పైన నమ్మకం ఉన్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అయితే ఈ విచారణకు సంబంధించి ఇప్పటికే మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విచారణకు పోయారు. ఏమీ లేదు, ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కూడా ఈ విచారణకు సంబంధించి పెద్ద ఎత్తున అడిగిన ప్రశ్నలన్నిటి కూడా చెప్పాను. కానీ కావాలని ఈ విధంగా ఒక బదనాం చేసే కుట్రలో భాగంగా ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి కూడా విమర్శలు వస్తున్నాయి. మళ్ళీ ఇవాళ ఎందుకు అంటే ఒక బొగ్గు కుంభకోణానికి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించడంతో ఈ విధంగా చేస్తున్నారనే ప్రధాన ఆరోపణలు ఉన్నాయి కనిపిస్తుంది. పూర్తిగా ఇవాళ పోలీసులంతా కూడా కావాలని ఒక కాలయాపన చేసే విధంగా చేస్తున్నారని చెప్పి మనకు ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ భవన్ కు ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ చేరుకున్నారు. ఈ ఖచ్చితంగా ఏదేమైతే ఇవాళ తెలంగాణ స్వరాష్ట్రం కోసం తెలంగాణ